ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, నేటి దినమందు ప్రభా నిర్గమాకాండము 32వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం మాకు అందించి నీ మాటలు అక్కడ జరిగినటువంటి చర్యనంతటినీ కూడా ప్రభా ధ్యానించగలిగే శక్తిని, ఆత్మీయ అంతరార్థను మాకు బోధపరిచి దీవించమని వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడిచి మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక, ఆమేన్. నిర్గమాకాండము 32వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి 32వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మనం ఇప్పుడు వరకు చదివాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇక్కడ మరి మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ప్రజలకు మోషే గారు కనిపించకపోయేసరికి, నాయకుడు లేకపోయేసరికి, ప్రయాణం చేయకపోయేసరికి, వారు అక్కడనే ఉండుటను బట్టి వారి మనసుల్లోనికి సాతానుడు ఏం చేశాడు? దురుద్దేశాన్ని వాళ్ళలో ప్రేరేపించాడు. సాతానుగాడు అడుగడుగున ఉన్నాడా లేదా? ఉంటాడు. వాడి మనసులోనికి దూరి ఏం చేస్తాడు? మనుషుల మనసులు మార్చేస్తాడు. నాయకుడు లేకపోయేసరికి ఏమొస్తుంది? గలిబిలి కలిగిస్తున్నాడు అన్నమాట. ఆ మోషే ఏమైనా మాకు తెలియదు కనుక మా ముందు నడుచుటకు ఏం చేయాలి? ఇప్పుడు ఒక దూడను చేసుకోవాలి, బంగారు దూడ. అది కూడా ఏం చేయాలా? బంగారు దూడ. మరి అహరోను గారు హ్యాండిల్ చేయలేకపోయాడు, సిచ్యువేషన్ ఏం చేయలేకపోయాడు. మోషే గారికి ఉన్నటువంటి పవర్ఫుల్ వ్యక్తి అహరోను కాదు. అహరోనుతో దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. మోషే గారితోనే దేవుడు మాట్లాడతాడు కనుక మరి మోషేకి దేవునికి సాన్నిహిత్యాన్ని బట్టి ప్రజలందరూ కూడా మోషేకి భయపడేవారు. అహరోను ప్రజలకు భయపడుతున్నాడు. ఇప్పుడు అహరోను ఏం చేశాడు? ప్రజలు భయపడ. ఎందుకు? వాళ్ళందరూ వచ్చి కొడితే ఏమైపోతాడు? అహరోను చచ్చూరుకుంటాడు కనుక వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. వారు దుర్మార్గులన్న సంగతి తెలిసి మరి వాళ్ళ మాటలకి ఏం చేశారంటే, మరి మీకు మీ దగ్గర ఉన్న మీ పిల్లల దగ్గర, మీ కుమార్తెల దగ్గర, మీ భార్యల దగ్గర ఉన్నటువంటి బంగారం అంతటిని తీసుకురండి, మరి దగ్గరుండి ఈయనే తయారు చేస్తా అన్నాడు. ఏం చేస్తారంట? అహరోను గారి ప్రోద్బలంతోనే ఆ దూడను తయారు చేశారు. ఆ దూడని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఐగుప్తు నుండి విడిపించుకొచ్చిన దూడ ఇదే, ఈ దూడే మన యెహోవా అనే దూడ ఇది అని ఏం చేస్తున్నారు? దేవుని నామాన్ని అవహేళన చేస్తున్నారు. అక్కడ 10 ఆజ్ఞల్లో ఏది చెప్పారో ఇక్కడ అవన్నీ ఉల్లంఘించారు. ఏం చేశారు చెప్పండి? అక్కడ 10 ఆజ్ఞల శాసన పలక ఇంకా కిందకి రాక మునిపే సాతానుగాడు మళ్ళీ అది వచ్చిన తర్వాత ఏం చేయరు? వీళ్ళు పాపం చేయడానికి మళ్ళీ అవకాశము లేదు కనుక ముందునే చెడగొట్టాలని చెప్పి ఏం చేశాడు? అక్కడ దేవుడు నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు, దేని రూపం చేసుకోకూడదు అంటే దూడ రూపం చేయించాడు. ఎవరు? సాతానుగాడు. దానికి సాగిలి పడేటట్టుగా చేసి వీళ్ళందరినీ ఫూల్స్ చేశాడు. ఏం చేశాడు చెప్పండి? బుద్ధిహీనం చేశాడు, అవివేకులు చేశాడు, వారి హృదయ అంధకారాన్ని చేశాడు. సాతానుగాడు పెట్టినటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు దాని చుట్టూ ఏం చేస్తున్నారు? దూడ చుట్టూ నాట్యమాడుతూ విపరీతమైనటువంటి సంగీత సునాదాలని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రికార్డింగ్ డ్యాన్సుల లాగా ఏం చేస్తున్నారు? దాని చుట్టూ డ్యాన్సులు చేస్తూ అసహ్యకరంగా బిహేవ్ చేస్తూ మరి దేవునికి చెవిలో పడేటువంటి రీతిగా ఏం చేశారు వీళ్ళు? మరి దేవుడికి కోపం వచ్చేటట్టుగా చేశారు. ఎందుకంటే ఆయన పైన లేడు, ఎక్కడున్నాడు? భూమి మీదనే ఉన్నాడు. అది కూడా సీనాయి కొండ మీద ఉన్నాడు. ఎక్కువ దూరంలో కూడా లేడు. ఇంత దగ్గరలో ఉంటున్నా కూడా వారు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకమైన పాపము చేశారు. దేవుడు వెంటనే ఆగ్రహించాడు. ఇంకా వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను, అగ్నిగంధకంతో కాల్చి బూడిద చేస్తాను, మోషే మళ్ళీ నీకు ఏం చేస్తాను? జనాంగాన్ని నీకు ఇస్తాను అంటే ముసలోడు 120 సంవత్సరాల ముసలోడికి ఏం జనాంగం ఇస్తాడు? మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది? ఏమండి? మోషే గారికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? దేవుడా అలా చెయ్యి, మాకు దయచేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఐగుప్తులు ఏం చేశాడు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చి అరణ్యంలో చంపేశాడని చెప్పి నీకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. దయచేసి అవసరమైతే నా పేరును జీవగ్రంథంలో ఏం చేసి తుడిచివేయండి, వాళ్ళు మాత్రం ఏం చేయాలి? మీరు రక్షించాలని ప్రాధాయపడుతున్నారు. దేవుడు నా ప్రజలు అన్నోడిని మరి మాట మార్చేసి ఏమంటున్నాడు? మోషే నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ ఎవరు ప్రజలు అంటండి? మంచోళ్ళంటే దేవుని ప్రజలు,
చెడ్డోళ్ళు అయితే మోషే ప్రజలు అన్నమాట. ఇప్పుడు ఎవరి మీద తోస్తాడు? మోషే గారికి వచ్చింది పౌరుషం ఏంటి? నా ప్రజలు అన్నాడు గనుక, నా ప్రజలు చెడిపోయాన అన్నారు గనుక, వీళ్ళకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను గనుక, వీళ్ళకి అండగా నేను నిలుస్తానని చెప్పి ఏం చేశారు? తన నాయకత్వాన్ని నిలబెట్టుకున్నాడు. అవసరమైతే నన్ను, నా పేరుని తుడిచేయి, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయొద్దు? శిక్షించొద్దు. అసలు మోషే గారికి 2 రకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలు రక్షించబడాలి, దేవుడు దేవుడికి అపనింద అనేది రాకూడదు అని 2 రకాలుగా ప్రాధాయపడడం అనేది ఇక్కడ చూస్తున్నాం. ఏ మనుషుడైనా సరే, ఒకటి దేవునికి మహిమ కలగాలి మన వల్ల, అలాగే దేవునికి అపకీర్తి రాకుండా కూడా ఉండేటట్టుగా, ఇతరులకు నాశనం కలగకుండా కూడా ఏం చేయాలి? ప్రతి క్రైస్తవుడు మోషే గారు వ్యవహరించినటువంటి ప్రార్థన విధానాన్ని మనము వ్యవహరించాలి. దేవా, నీకు వ్యతిరేకమైన ప్రజలని నాశనం చేయమని ప్రార్థన చేయకూడదు, వాళ్ళని రక్షించుము అని ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏమని చేయాలా? దేవా, వారిని రక్షించడం బట్టి నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేయాలి. అంతేగాని దేవా, వీళ్ళందరూ కూడా నీ మాట వినట్లా, వీళ్ళందరూ వ్యతిరేకవాదులు, వీళ్ళందరూ నేను దూషిస్తున్నారు, వీళ్ళందరికీ బుద్ధి చెప్తాండ్రే అని ఏం చేయకూడదు? ప్రార్థన చేయడం అనేది సరైన సహేతుకమైన ప్రార్థన అయితే కాదు అన్న సంగతి మనం ఇక్కడ గమనించాలి. మోషే గారు చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా వ్యవహరించారు. ఇక్కడ దేవుడికే ఏం చేస్తున్నారు అతను? మరి దేవుడికే చెప్తూ ఉన్నాడు అంటే ఎంత జ్ఞానమో చూడండి. కాసేపు దేవుడితో ఉండేసరికి దేవుడంతటి మనస్తత్వం వచ్చేసింది అతనికి. దేవుడితో ఉండేసరికి ఏమొచ్చిందండి? దేవుడు లాంటి మనస్తత్వము వచ్చి మరి ఇశ్రాయేల్ పక్షాన దేవుడు అయిపోయాడు. దేవుని దగ్గర కూడా ఇతను ఏమయ్యాడు? దైవత్వం కలిగినటువంటి ఓ మానవుడు అయ్యాడు. ఆ ప్రార్థనను, ఆ మాటను దేవుడు ఆలకించాడా లేదా? వాళ్ళకి ఏమీ చేయలేదు, కానీ మోషే గారే వారికి శిక్ష చేశారు. తన ప్రజలు అన్నాడు కనుక తనకు ఆ రైట్ ఉందన్నమాట. ఏమిటి? తన బిడ్డలను తను కొట్టే రైట్ ఉంది, చంపే రైట్ కూడా ఉంది. కనుక మోషే గారే ఆ యొక్క రీతిగా ఆయన కోపం మాత్రమే మండింది. ఇక్కడ మనం చూస్తే 15వ వచనం చూస్తే, మోషే శాసనగా 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను రాయబడినది, అవి ఈ పక్కను ఆ పక్కన రాయబడి ఉన్న. ఆ పలకలు దేవుడు చేసిన, ఆ పలకలు మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ధ్వని విని, పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనను. ఎవరు చెప్తున్నారు? మోషే గారు అంటున్నారు. ఏంటంట అండి? సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనను. అతడు పాలెంనకు సమీపింపక ఆ దూడను వారు మాడుచు నాట్య మాడుటను చూసెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల నుండి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టెను. ఎంత ఘోరమైనటువంటి పని అండి! స్వయంగా దేవుడే చేవ్రేలుతో రాసినటువంటి పలకలు కొట్టొచ్చా? అలా పగలగొట్టొచ్చా? మోషే గారు చేసినటువంటి పెద్ద తప్పు అదే. పలకలను ఏం చేయకూడదు? నీకు ఎంత కోపం వచ్చినా సరే, ఆ కోపాన్ని ఆ పలకల మీద చూపించకుండా, ఆ పలకల్ని యెహోషువకో ఎవరి చేతికో ఇచ్చి ఏం చేయాలా? అక్కడ పెద్ద కొండరాయో బండరాయో ఉంటుంది చూసారండి, అది తీసుకొట్టేస్తే సరిపోను. దేవుడు చేవ్రేలతో రాసినటువంటి పలకల్ని విరక్కొట్టడం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం. అలా చేయకూడదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చాడు దేవుడు, దీన్ని ఇసురుతామండి ఎవరైనా? దేవుని గ్రంథం ఇది, దీన్ని ఎవరైనా ఇసురుతారా? నేలకేసి కొడతారా? గోడకేసి కొడతామా? కొట్టకూడదు. దేవుడి వ్రాత చేవ్రేలు వ్రాత రాయబడినటువంటి పలకలని మోషే పగలగొట్టడం చాలా ఘోరమైనటువంటి పాపం. ఎందుకు అంటే అది దేవుని చేవ్రాత, దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్ర పలకలవి, దేవుని చేత చేయబడినటువంటి పలకలు. దాన్ని పగలగొట్టడానికి నీవెవరు? మోషే గారు ఎవరు? అతను. అందుకే దేవుడు రెండోసారి ఏమన్నాడు? నువ్వే పలకలు తీసుకొని రా, నువ్వే రాయి, డిక్టేట్ చేస్తాను, నీకు అప్పుడు తెలుస్తుంది ఏంటి రాయటం ఎంత కష్టమో, పలకలు చెక్కడం ఎంత కష్టమో, అన్ని మరి నువ్వే చెయ్యి అని రెండోసారి ఏం చేస్తారు? ఆ పనిష్మెంట్ మోషేకి ఇస్తారు, వదిలేడు దేవుడు. ఎందుకంటే దేవుడు శాసనం కలిగినటువంటి పలకలు అవి. నిజంగా దేవుని చేవ్రాత హ్యాండ్ రైటింగ్ చూసేవాళ్ళం, దక్కేది మనకి. ఆ దక్కేటువంటి పరమ భాగ్యాన్ని ఏం చేశాడు మోషే గారు? నాకు ఇప్పటి వరకు ఆ పలకలు ఉండు కదా,
చక్కగా మనం కూడా ఏం చూసేవాళ్ళం, దేవుడు రాసినటువంటి రాతను మనము చూసి తరించి దానికి కనీసం దండం పెట్టుకోవడానికైనా వెళ్ళేవాళ్ళం, అవునా కదా? ఆ రాతను పగలగొట్టేశాడు. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఏం చేస్తుందండి, దేవుని చేవు రాత పగలగొట్టేశాడు, పలకలు పగలగొట్టేశాడు, శాసనాలు పగలగొట్టేశాడు. ఇప్పుడు ఈయన రాసిన దాన్ని బట్టి యేసుప్రభువారు సైతం ఏమంటాడు, మోషే ధర్మశాస్త్రం దేవుని ధర్మశాస్త్రం పోయింది. అక్కడ ఏమొచ్చింది, మోషే ధర్మశాస్త్రం వచ్చింది. అంటే మోషే గారికి పూర్తి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు, మోషే గారికి ఇచ్చారు. చూడండి ఎంత ఘోరం అయిపోయిందో, మొత్తం ప్లేట్ అంతా మారిపోయింది అక్కడ. సరే, మొత్తానికి ఈయన ఏం చేశాడు మహానుభావుడు అంటే, మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చి, ఇక్కడ నాట్యం చూసిన తర్వాత ఆ కొండ దిగువన తన చేతిలో ఉండి ఆ పలకలు పడేసి వాటిని పగలగొట్టినట్టండి. ఏం కొట్టాడు ఆయన, పగలగొట్టేశాడు. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్లలో చల్లి ఇజ్రాయెల్ చేత దాన్ని తాగించును. కోపం వచ్చింది, తాగించాడు. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులని మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఆ మోషే ఏమైనా మాకు తెలియదండ్రి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తెండని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయన నేను ఏంటి అగ్నిలో వేస్తే దూడ అయిపోద్దండి? దూడ కావాలని వీళ్ళు ఏం చేశారు, ఆ రూపంలో చేశారు. వీళ్ళు చేసేట దూడ అయిపోయిందట, అగ్నిలో వేసే కానీ ఏమైపోయిందంట అండి, దూడ అయిపోయిందని చెప్తున్నాడు అతను. మరి ఆ దూడ ఎవరు చేశారు అనేది చెల్లిట్లే కనుక. ఇంకా ఏమంటున్నారు, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచును, వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్టు అహరోను విచ్చలవిడిగా తిరుగుటను వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షం నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాని చంపవలనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడనను. లేవీలు మోషే మాటల చొప్పున చేయగా ఆ దినములలో ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఎంతమంది చంపుకున్నారండి? లేవీలు వెళ్ళి ఆ సహోదరుని ఏం చేయాలా, పొడిచి చంపేయాలా. మరి చంపేటట్టుగా యెహోవాయే సెలవిస్తున్నాడని మోషే గారు సెలవిచ్చిన వారైన. ఎలా అనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసి తిరిగి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను, ఒకవేళ మీ పాపము ప్రాయశ్చితం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపం ఒకవేళ పరిహరించుతువా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నా అనెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసునో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. ఏం పెట్టారంటండి? బాధ పెట్టెను. దేవుడు బాధ అనిపించింది, ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఏం పెట్టారు? బాధ పెట్టారు. వాళ్ళ ఇష్టానుసారంగా మరి ఉంటే దేవుడు కోపం రాదంటారా? వచ్చుద్ది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి కాస్తంత ఆబ్సెన్స్ అయ్యేసరికి ఏమొస్తుందండి? సొంతాత్మ అనేది పనిచేస్తుంది. ఈరోజు కూడా మనకి క్రైస్తవ్యంలో ఏం పనిచేస్తుందండి? సొంత ఆత్మ, సొంత అద్భుతాలు, సొంత కార్యాలు. చర్చిలోనికి, దేవుడి మందిరానికి ఏం తీసుకొచ్చేస్తున్నారు? లోకరీతి ఏంటంటే లోక కార్యకలాపాలు తీసుకొచ్చి పెట్టేటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. కనుక దీన్ని బట్టి దేవుడికి సంతోషం కలుగుతుందంటారా? కలుగుతుందా? కలగదు. కనుక మరి దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చి
మోషే గారితో పలకలు రాసి 40 దినాలు మరి అతన్ని ఆయన సన్నిధిలో ఉంచుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా మోషే కనిపించకపోయేసరికి వీళ్ళకి వచ్చినటువంటి దురాలోచనని అహరోను గారు ఖండించవలసినటువంటి అవసరత ఉంది. ఎవరు భయపడాలా? అహరోను మోషేకి భయపడాలి, దేవుడికి భయపడాలా? ప్రజలు భయపడడం ఏంటి? ఎవరు భయపడకూడదు? ప్రజలు భయపడకూడదు. ఎవరు భయపడాలా? దేవుడు భయపడాలి. అన్ని దేవుని భక్తుడు ఎవరికి భయపడాలి? దేవుడికే భయపడాలా? ప్రజలకు భయపడాల్సిన అవసరము లేదు. ప్రజలు ఒకవేళ చంపేసినా పర్లేదు, ఎవరున్నారు మనకి తోడు? దేవుడు చూసుకుంటాడు. కనుక అతడు భయపడ్డారు ఎవరికి? తన ప్రాణం కోసం ప్రజల ఎదుట భయపడి ప్రజలందరి దగ్గర బంగారం తీసుకొని ఆయనే స్వయంగా దూడం చేసి ఆయనే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళని నడిపించడం అనేది చాలా రాంగ్, తప్పు అన్నమాట. కనుక మరి ఈ దినాల్లో అహరోను గారు లాంటి యాజకులు, అంటే అహరోను యాజకుడు అవ్వలేదు అప్పటికి, కానీ అహరోను గారు లాంటి వాళ్ళు మరి నాయకత్వం వహిస్తే ఏమవుతుంది? సంఘాలన్నీ కూడా చెడిపోతాయి. ఈరోజు సంఘాల్లో విగ్రహారాధన ఎక్కువైపోతుంది. సంఘాలు ఏమవుతుందండి? విగ్రహారాధన. కనుక సంఘాల్లో పెద్ద పెద్ద సిరులు పెట్టడం, పెద్ద పెద్ద బొమ్మలు తగిలించడం, మంచి మంచి పెయింట్లు ఏం చేస్తున్నారు? వేయటాలు. కనుక ఆ పెయింట్లో ఏం పెడుతున్నారు? దేవుడి బొమ్మలే పెడుతున్నారు. దేవుడి బొమ్మలు అంటే ఏంటి? యేసుప్రభువారు పిక్చర్స్. అవసరం అంటారా? పిక్చర్లో ఉన్నాడా దేవుడు? మనలో ఉన్నాడా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలి. కానీ ఇప్పుడు దేంతో ఆరాధిస్తున్నారు? పెద్ద పెద్ద ఇప్పుడు చూడండి, క్రిస్మస్ పండుగ రాగానే ఏం పెడతారు? పెద్ద ట్రీ పెడతారు. ఇంకేం పెడతారు? పెద్ద స్టార్ పెడతారు. ఇంకా మంచి లైటింగ్ పెడతారు. కానీ వీళ్ళ లైటింగ్ ఉండదు, వీళ్ళ లైటింగ్ ఉండదు, వీళ్ళ వెలుతురు ఉండదు. వీళ్ళ క్రిస్మస్ ట్రీ లాగా ఏం ఉండరు? పచ్చదనం వీళ్ళలో కనిపించదు, ఫలింపు వీళ్ళలో కనిపించదు. అందులో డెకరేషన్ బొమ్మలన్నీ కనిపిస్తాయి, కానీ వీళ్ళలో మాత్రం ఏం కనిపించు? సద్గుణాలు కనిపించు. కనుక అవి లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఆడంబరం చేస్తే అంబరాన్ని అంటుతాయి, సంబరాలు అంబరాన్ని అంటుకుంటాయి. పాటలు కూడా రాసేస్తున్నారు దానికి. అంబరానికి అంటే లా సంబరాలు. కనుక అదా అంబరాలు అంటే ఇలాగ ఏం చేయాలంట? సంబరాలు అంటండి. సంబరాలు మనం చేసుకుంటాం చెప్పండి? దేవుడి పాటను సంబరాలు చేస్తారా? తీర్థయాత్రలు చేస్తారా? ఏంటి అంటే పాటలు కూడా ఏం చేస్తున్నారు? అలా పాటలు ఏంటంటే లోకపు సంబంధించినటువంటి పాటలతో సరిపోల్చదగినటువంటి పాటలు తయారు చేయటం. కనుక మరి ఉజ్జీవ కీర్తనలు చాలామంది చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఏమొచ్చినాయంటే మరి ఓదార్పు యాత్రలు ఎక్కువైపోయాయి. ఏం యాత్ర అండి? ఓదార్పు. ఏంటి ఈ ఓదార్పు అంటే? ఎక్కువ మంది క్రైస్తవ జనాంగంలో మనం చూస్తామంటే ప్రియ తల్లి, ప్రియ చెల్లి అని ఏం మొదలెడతారు ఈ లోకంలో? నువ్వు ఇలా అయిపోతున్నావా? నీ జీవితం అలా అయిపోతుందా? నువ్వు ఒంటరిదానివా? నువ్వు ఒంటరివాడిగా ఉంటున్నావా? యేసయ్య నీతో ఉంటాడు. వాడు లోకంలో పాపంలో ఉంటే ఆడితో యేసయ్య ఎందుకు ఉంటాడు? వాడు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య వాడితో ఉంటాడు. కనుక ఇలాంటివి ఎక్కువైపోయి, ఇలాంటివి ఎక్కువ. నువ్వు కృంగిపోతున్నావా? నువ్వు వంగిపోతున్నావా? ఆడెందుకు కృంగిపోతాడు? ఈ లోకంలో అప్పులు చేసి కృంగిపోయేవాడు ఉంటాడు, ఎవరినో ప్రేమించి కృంగిపోయేవాడు ఒకడు ఉంటాడు, లోకంలో తాగిపోయి కృంగిపోయినవాడు ఉంటాడు, ఈ లోక వ్యామోహంలో పడిపోయి కృంగిపోయినాడు అంటాడు. వాడు వదిలేసి వస్తే ఎవరి దగ్గరికి వస్తే బాగుపడతాడు? దేవుడి దగ్గరికి వస్తే బాగుపడతాడు. కానీ యేసయ్య అంటే వాడిని ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీలాంటి వాడి కోసమే వచ్చారని చెప్తున్నాడు. రైటే, యేసయ్య నీలాంటి వాడి కోసమే వచ్చాడు. నువ్వు వదిలేసి రావాలి. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. అవన్నీ వదిలి ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. కనుక అలా ఓదారిస్తాడు. ఏం చేస్తాడు? యేసయ్య నన్ను క్షమించేస్తాడు, యేసయ్య నా పాపాన్ని పరిహరించేస్తాడు, నేను అందులోనే బతుకుతాను. మళ్ళీ ఎందులో బతుకుతాడంట? అందులోనే బతుకుతాడు. మారుతాడా? మారు మనసు పొందితే కానీ రక్షణ అనేది లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అయితే ఇక్కడ విషయం గమనించాలి ఏంటంటే, మనం అందరం పాపం చేస్తే నరకానికి వెళ్తామా? వెళ్ళమా? ఏమంటే వెళ్తారా? అందరూ నరకంకి వెళ్ళిపోతారా? వెళ్తారా నరకం? నిజంగా నరకం ఎవరి కోసం చేశాడు దేవుడు? సాతాను వాడి అనుచరుల కోసం చేసి, మన కోసం చేశాడు నరకం. మత్తయి సువార్త 25.
చూడండి 24లో ఉందో 25లో ఉందో. ఇక్కడ చక్కని మాట ఉంటుంది. సరే, ఇక్కడ చదవండి. 45, 46 వచ్చిన చదవండి. సారీ అమ్మ, 41 చదవండి. 41. చాలమ్మ. చాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి పోవడి. ఎవరి కోసం సిద్ధపరచబడిందంటండి? అపవాదికిని వాని దూతలకును నిత్య నరకాగ్ని గుండం అనేది దేవుడు ఏర్పాటు చేశారు. కానీ ఎవరు వెళ్తారు? వాడిని అనుసరించిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎవరు అనుసరించిన వాళ్ళు? సాతాను అనుసరించిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. కనుక మనం ఎవరిని అనుసరించకూడదు? సాతాన్ని అనుసరించకుండా దేవుని మనం ఏం చేయాలా? అనుసరించాలి. అయితే ఇంకో విషయం ఇక్కడ వస్తుంది, క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మరి దేవుడు చెప్పినటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో, చాలామంది హైందవ సోదరులు, ముస్లిం సోదరులు నీతిగా బతికిన వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు పదాజ్ఞలు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళు వాళ్ళ దేవుల్ని ఏదో మొక్కుకుంటూ భక్తిగా ఉంటూ అబద్ధం ఆడకుండా, ఇబ్బంది పెట్టకుండా, మంచి దాన ధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, మంచి చేస్తూ, వాళ్ళ జీవితంలో వాళ్ళు అన్నీ మేలే చేసి మరి వాళ్ళందరూ చనిపోయిన వారై ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నిత్య నరకాగ్ని గుండంలో వేస్తాడా దేవుడు? చెప్పాలి. వేస్తాడా? ఈడా వీడా? ఎవరు నమ్మలేదు వాళ్ళు? అవును, వాళ్ళకి ఎవరు చెప్పలేదని చెప్తారు వాళ్ళు. వేస్తాడా దేవుడు అప్పుడు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు. మోడీ గారికి బైబిల్ తెలుసా లేదా? చదువుతున్నాడు అతను తెలుసు కనుక అతను అక్కడక్కడ ఉపన్యాసాలు కూడా ఏం చేస్తున్నాడు? చక్కగా చెప్తున్నాడు. యేసుప్రభు వారు బాధ పాస్టర్ గారి కన్నా బాగా చెప్తున్నాడు. హిందీలో ఏం చేస్తున్నాడండి? పాస్టర్ గారి కన్నా బాగా విశ్వాసంతో చెప్తున్నాడు, దృఢంగా చెప్తున్నాడు. అది మోడీ గారికి ఉన్న స్పెషాలిటీ అనమాట. ఆయన ఎప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. ఏది ఏమైనా సరే, అతను ఏ పక్షంగా ఉన్నా సరే యేసుప్రభు వారి గురించి మాట్లాడడం గొప్ప విషయం అది. కనుక అలాంటి ఆయన ఇప్పుడు ఉన్నంతకాలం ఉండి ఆయన శాశ్వత జీవితంలో అయిపోయిన తర్వాత అతను ఏమో అంతరంగికంగా యేసుప్రభుని నమ్ముకున్నాడేమో, ప్రార్థన చేస్తున్నాడేమో, పాపాలు ఆయన కూడా తీసుకున్నాడు ఏమో. లోపల బాప్తిసం కూడా ఎవరో పాస్టర్కి ఎందుకు పిలిచి సీక్రెట్గా బాప్తిసం తీసుకుంటే ఎవడేం చేయగలరా? చాలామంది సినిమా యాక్టర్స్ కూడా ఏం చేస్తున్నారు? తీసుకుంటున్నారు, అవలంబిస్తున్నారు, నీతిగా బతుకుతున్నారు. కొన్ని వాళ్ళ జీవితంలో మానేసుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు, సక్రమంగా నడవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ నరకానికి వెళ్తారా, పరలోకంకి వెళ్తారా? దేవుడు ఒకటే చెప్తున్నాడు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకంకి వెళ్తారు. ఇంకొక విషయం అన్నమాట, బాప్తిసం తీసుకున్నవాడే వెళ్తాడా? బాప్తిసం తీసుకున్నవాడు కూడా వెళ్తాడా? తీసుకోపోయినా వెళ్తాడా లేదా? మరి దొంగ వెళ్ళాడా లేదా? దొంగ ఏం బాప్తిసం ఇచ్చాడు యేసయ్య అక్కడ? వెళ్ళాడా లేదా? అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా? అయితే నేను తప్పు బాధ చేయట్లేదు, మారు మనసు పొందాడు గనక
యేసుప్రభువుని తన నోటితోనూ తన హృదయంతో ఒప్పుకుంటే వారు ఏమవుతారు? రక్షణ పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీన్ని బట్టి వారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? పరదేశకి వెళ్తారా లేదా? వెళ్తారు. పాపాలు దేవుడికి పెద్ద కష్టమేం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే పాపం చేసినవాడు నరకపాత్రుడు కనుక వాడిని ఏం చేసేయాలి, అక్కడ తోసేయాలని చెప్పి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే మనం వదిలేస్తున్నామా? ఇంటి నుంచి బయటికి తోలేస్తున్నామా? వాళ్ళని చంపేస్తున్నామా? వాళ్ళని హింసిస్తున్నామా? కొరడాలు పెట్టి కొడుతున్నామా? జైలుకి అప్పచెప్తున్నామా? చేస్తారండి? నువ్వు ఒకవేళ పొరపాటును తీసుకొని వెళ్ళిపోయినా జైలుకి ఏం చేస్తాం? ఆ జైలు గోడల దగ్గర అక్కడే కాసు కూర్చుంటాం. ఏమని? ఆ లాయర్ని ఈ లాయర్ని బాబు బయటికి తీసుకొచ్చిన బాబు, ఆడు ఏదో పొరపాటు చేశాడు బాబు అని ఏం చేస్తారు తల్లిదండ్రులు? బతులాడతారా లేదా? మరి ఇంత ప్రేమ మనిషిలో ఉంటే దానికి మించిన దేవుడి దగ్గర ఉంటుందా ఉండదా? నా ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టమో లేదు. బైబిల్ రాయించాడా లేదా క్లియర్గా? ఇష్టం లేదు అని ఆయనకి అనిపించినప్పుడు ఆయన ఇష్టం నెరవేరకుండా ఉంటుంది అంటారా? చెప్పండి. ఏమంటే మన ఇష్టాలైనా నెరవేరడం మానేస్తాయి, కానీ దేవుడి ఇష్టం నెరవేరకుండా ఉంటుందా? దాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు ఆదాము మొదలుకొని ఇంకా పుట్టబోయే పిల్లవాడి వరకు ఏ ఆత్మ నశించుకోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక, ఎవ్వరు నశించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, ఖచ్చితంగా ఆయన మాటకు ఒక అక్షరమైన ఒక పొల్లైన పోదు కనుక ఆయన అనుకున్నట్టుగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతారా లేదా? ఎవరు రావట్లేదు. నమ్ముతారా లేదా? ఎంత పాపినైనా సరే రక్షించడానికి, అందుకే ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా, ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లందు తండ్రికి మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, అంగున్నా లేకున్నా అంతము లేని స్తుతులు మంగళాచ. ఏం చేస్తానంటండి? ఎట్టివారినైనా ఏ స్థలం అంటే అది నరకంలో, అది పాతాళములోనైనా, భూమి మీదనైనా, పరదేశులోనైనా, ఎక్కడైనా ఉన్నా సరే రక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడండి? పాటలు అందుచున్నాడు అని దైవజన ఫాదర్ ఎం దేవదాసయ్య గారి మాట మనం చాలా చక్కగా ఏం చేయాలా? విశ్వసించవలసిన వరమై ఉన్నాం. అందుకని ప్రతివాని మోకాలు యేసునామంలో వంగుతాయి. ఎక్కడ? ముల్లోకాలు అంటండి. ఎక్కడంటండి? పాతాళము, భూమి మీద, పరదేశులో ప్రతివాని నాలుక యేసునామాన్ని ఏం చేస్తారు? ఒప్పుకుంటారు అని చెప్పి ఆయన మాట రాయించారు గనక నెరవేరుతుందా లేదా? దేవుని మాట నెరవేరకపోతే ఆయన దేవుడు అవుతాడా? కాడు కదా. మన మాట మనం చెప్తాము, మాట తప్పేస్తాం, కానీ ఆయన అన్న మాట తప్పేవాడు అవుతుంది అన్నాడు కనుక అవుతుంది, అంతే. దాన్ని నమ్మాల్సిందే. మోడీ గారి నోటి నుంచి వచ్చిందా లేదా ఏసే మాట? జీసస్ క్రైస్ట్ మంచివాడు అని చెప్పాడా లేదా? ఆయన బోధలు మంచివని చెప్పాడా లేదా? ఆయన అనుసరించాలని చెప్పాడా లేదా? ఎవరైనా సరే నోట్తో ఒప్పుకోవాల్సిందే. యేసు ప్రభువారు అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రధానులే కానీ, ప్రెసిడెంట్లే కానీ ఎవరైనా సరే యేసునామాన్ని ఏం చేస్తున్నారు? ఒప్పుకున్నాడు. ఎవడు ఒప్పుకోవట్లేదు ఆడి పని అయిపోయినట్టే. ఎవరు ఒప్పుకోవట్లేదు ఏం చేస్తారు? ఇంకో విషయం కూడా గమనించాలి. దేవుడు భూమి మీదనే మనుషులకు శిక్షను అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వారు ఆ యొక్క శిక్ష అనుభవిస్తే పాపము వారి నుంచి విమోచన ఎప్పుడు అవుతుందంటే వారి మరణము ద్వారా ఏమవుతుంది? పాపము నుంచి ముక్తి పొందుతారు వాళ్ళు. పాపం అక్కడితో ఏమైపోద్ది? స్టాప్ అయిపోద్ది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే నోవాహు కాలంలో దేవుడు 900-1000 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ఆయుష్ కాలాన్ని ఎన్ని రెట్లు తగ్గించాడు చూడండి ఒకసారి. ఎన్ని రెట్లు అండి?
900 ఎక్కడ, 1000 ఎక్కడ, 120కి ఎక్కడ? అంటే అంతవరకు ఉండాల్సిన ఆయుష్కాలాన్ని ఏం చేశారండి? కుదించి 10%లో పడేశాడనమాట. 10% ఎంత అండి? 10%లో పడేసి ఈ రోజుకి వచ్చేసరికి 70-80 సంవత్సరాలు అంటున్నారు. 70-80 సంవత్సరాలు అంటున్నారు. దానికన్నా ముందే తాయి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేనికి యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పుట్టి చచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమండి, 10 సంవత్సరాలు చచ్చిన వాళ్ళు, 20 సంవత్సరాలు చచ్చిపోయిన, 30 సంవత్సరాలు చచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎన్ని పాపాలు చేసేస్తారు మహా అయితే? ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు రక్షించుకుంటాడా లేదా? ఇలాంటి వాళ్ళు రద్దు క్యాండిడేట్స్ అందరిని ఎవరు రక్షిస్తున్నారు? దేవుడు రక్షిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, జాలి కలిగిన తండ్రి కనుక, అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఊరట కలిగించడానికి ఈ మాట తప్పించి అలాగని చెప్పి పాపంలో బ్రతకడానికి మాత్రం కానీ కాదు. ప్రజలకు ఊరట అంటే చాలామంది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే అంటే నరకం 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 అని భయపడిపోతున్నారు. నువ్వు భయపడక్కర్లేదు. ఏం చేయాలి? మారిపోతే చాలు. నీ మనసు మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ నడవడికి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ వినికిడి మార్చుకో, నీ హృదయం మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. అన్నీ మార్చుకుంటే ఏమైపోతావు? నువ్వు ఆయన వాడు అయిపోతున్న తర్వాత నీకు ఎవడు ఆయన చేతిలో నుంచి ఎవడను నిన్ను అపహరింపలేడు. ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? ఆయన హస్తంలో మనం చెక్కుకొని ఉన్నానని చెప్పారు. చెక్కున్నాడా లేదా? అందరికీ కూడా ఎక్కడ చూసుకుంటున్నాడు ఆయన మనని? ఆయన అరచేతిలో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ఈ బాల్ లాంటి భూమి మీద పట్టుకుని అరచేతిలో ఏం చేస్తున్నాడు? ఆయన చూసుకుంటున్నాడు. ప్రతిరోజు తన పిల్లల్ని ఆయన చూసుకుంటున్నాడు. ఎవరు కూడా తన పిల్లల్ని ఏం చేయరండి? ఇబ్బంది పెట్టరు తండ్రి. అందుకని దేవుడు ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి ఓ మాట చెప్తా ఉంటారు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెయ్యని ఎరిగి ఉండగా మీ పరలోక తండ్రి వాటికంటే శ్రేష్టమైనవి మీకు ఇయ్యడా అని రాసుందా లేదా? శ్రేష్టమంది అంటే ఏంటి? పరలోక రాజ్యమే కాదా? ఇస్తాడా ఇవ్వడా? శ్రేష్టమైన పరలోక రాజ్యం ఇస్తాడు. ఆయన రాజ్యంలో చోటు ఇస్తాడు. ఆయన జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. జీవ జలం ఇస్తాడు. జస్ట్ కేవలం ఏంటంటే నువ్వు పుట్టి చచ్చేలోగా ఆయన మాట నమ్మి ఆయన విశ్వసించి ఆయన ఫాలో అయితే చాలు. అయితే నీ సీట్ అక్కడ వేరేగా ఉంటుంది. మంచిగా బతికి ఇంకా కొంచెం దేవుడి కోసం పనిచేసిన వాడికి ఎక్కడ ఉంటాడు? స్థానాలని ఉన్నాయి. ఒకటి గమనించాల, ఏదో ఆర్డినరీగా ఏమి చేయకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ బ్యాచ్ ఎక్కడ ఉంటుంది? చివరి బ్యాచ్ అనమాట. ఏ బ్యాచ్ అది? చివరి బ్యాచ్, లాస్ట్ బ్యాచ్ అది. ఫస్ట్ బ్యాచ్లో ఉండాలనుకోండి, ఏం చేయాలా? దేవుడి పని చేయాలా. కనుక ఇప్పుడు నేను ఏ బ్యాచ్లో ఉంటాను? ఫస్ట్ బ్యాచ్లో ఉంటాను లేదా? దేవుడు పని చేసినాడు ఎక్కడ ఉండాలా? ఫస్ట్ బ్యాచ్లోనే ఉండాలి. ఫస్ట్ బ్యాచ్లో ఉండాలని కోరుకున్నాడు, పని చేస్తాడు. నాకు ఏ బ్యాచ్ వద్దనుకున్నాడు ఏం చేస్తాడు? యేసయ్య నాయన తండ్రి అని ప్రార్థన చేసుకుని ఇంట్లో కూర్చుంటాడు. కనుక మన జీవితంలో నరకం అనే భయం అవసరం లేదు. పాపం అనే దాస్యం కాడి కింద ఉండాల్సిన అవసరం లేదు. యేసయ్య మన కొరకు కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశారు, శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ విలువ ఉంది. ఆ విలువలోనికి మనం వస్తే మనం విలువైన వాళ్ళంగా మారిపోతాం. శిలువ మరణం పొందిన దానికి మనుషులందరూ నరకానికి పోతే యేసయ్య శిలువ వృధా అయిపోతుంది. ఏమవుతుంది చెప్పండి? ఆయన కార్చిన కన్నీరు, ఆయన కార్చిన రక్తముకి, ఆయన పెట్టిన ప్రాణానికి ఏముండదండి? విలువ ఉండదు. గనుక విలువ ఉండాలి అంటే ఆయన విలువ తెలిసిన మనము ఆయన విలువను గూర్చి, ఆయన శిలువను గూర్చి లోకానికి సుసమాచారం అంటే సువార్తను ఏం చేయాలి? అందించవలసినటువంటి అగత్యం అవసరము మన మీద ఉంది. అందుకనే ఎవడైనా నన్ను వెంబడింపకపోయిన వాడు నాకు పాత్రుడు కాడంటే పరలోకంకి వెళ్తాం, కానీ అల్పులుగా ఉంటాం. దేవుని వాక్యాన్ని మీరిన వాడు అందుకని అంటాడు, ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన దాన్ని ఒకటి మీరి అలాగూ బోధించేవాడెవడో పరలోకంలో వాడు ఏమవుతాడు? ఎక్కడ అవుతాడంట? అల్పుడు అవుతాడంట. అల్పుడు అంటే ఏంటి? అక్కడ అల్పులు ఉన్నారా లేదా? పరలోకం అల్పులు ఉన్నారు కనుకనే అల్పుడు అన్నాడు. కనుక అల్పత్వం కలిగి మనం అక్కడ ఉంటే బాగుంటుందా, లేకపోతే గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉంటే బాగుంటుంది అనేది ఎక్కడ నిర్ణయించుకోవాలా? అందుకని అబ్రహాం గారు కుడిపార్శ్వం కూర్చున్నాడు దరిద్రుడైన లాజరు. ఆ స్థాయిని ఎక్కడ వస్తుంది? ఇక్కడ నీ స్థాయి తగ్గితే అక్కడ నీ స్థాయి పెరుగుతుంది. ఎక్కడ? పరలోక రాజ్యంలో మన స్థాయి పెరుగుతుంది. కనుక మోషే గారు ఎక్కడ ఉన్నారండి? మోషే గారు ఎక్కడ ఉన్నారు? నరహంతకుడు కదా అతను.
అక్కడ ఒకటి చంపేశాడు, ఇక్కడ ప్రజలందరినీ చంపేశాడు. చంపుకోమని కూడా ఏం చేశారు, ఎంకరేజ్మెంట్ కూడా చేసి చంపించేశాడు. నీళ్ళు తాగించి మరి కొంతమందిని చంపారు. ద గ్రేట్ మర్డరర్ ఎవరైనా ఉన్నాడంటే మోషే గారు. ఎన్ని వేల మంది చంపాడంటే ఒక్కరిని కాదు, వరసెట్టు కొన్ని వేల మందిని ఏం చేశాడు, చంపేశాడు. మరి చంపేసిన వాడిని అంతకుడు అంటారా లేదా? ఆ విషయానికి వస్తే దేవుడు ఎవరో చెప్పండి. దేవుడు ఏంటి? దేవుడు కూడా చంపుతున్నాడా లేదా? అగ్నిగంధకాలు కురిపించేసి సొదొమ గొమొర్రా దేశాలని నాశనం చేసేసాడు, చంపేశాడు మొత్తం అందరూ. జల ప్రళయం రప్పించి భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని, మనుషులందరినీ కూడా ఏం చేశారు, తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు దేవుడు ఏమవుతాడు? ఏమనకూడదండి, తప్పది. దేవుడు ఎవరో చెప్పండి? శిక్ష అమలు చేసినటువంటి జడ్జి గారు అన్నమాట. ఏమంటే జడ్జి గారు ఏం చేస్తారు? జడ్జిమెంట్ అమలు చేస్తాడు. ఎప్పుడు పాపం పెరిగిపోతే పాపులను ఏం చేయాలా? తీర్పు ఇచ్చి చంపేయాల. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా జడ్జిమెంట్లో పంపించాడు ఆయన. తండ్రి అయిన దేవుడు ఏం చేశారండి? అతడు నలగొట్టబడుట యెహోవాకు ఇష్టమైన. ఎవరు నలగొట్టబడ్డాం? ఎవరి పక్షాన్ని పంపించారు? మాట మాటికి ఈయన చంపేయడం ఎందుకు? నా రూపంలో నా ఆత్మ వెళ్ళి లోపలికి భూమి మీదకి వెళ్ళి నేనే వీళ్ళ కోసం చావాలని ఏం చేశారు? దేవుడు డిసైడ్ అయ్యి మనందరి కోసం ఆయన చచ్చిపోవడానికి వచ్చారు. చూడండి, ఇక్కడ గాడ్ సైకాలజీ అనేది మనకు అర్థమవుతుంది. మా దేవుడి యొక్క మనస్తత్వం కనిపిస్తుంది. ఆయన కోపమును మనుషుల మీద చూపించి మనుషులను చంపారు. చంపినా కూడా ఆయన ఆగ్రహం ఏమవలేదు, ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. ఆయన మనసు ఏమవట్లేదు, ఆవేదనకు గురవుతుంది కానీ శాంతించటం లేదు. ఇప్పుడు శాంతించాలంటే ఒక యజ్ఞ పురుషుడు భూమి మీదకి వచ్చి ఏమవ్వాలా? యజ్ఞమైతే కానీ ఆయన హృదయంలో ఉన్న జ్వాలాగ్ని, కోపాగ్ని, ఆయనకున్నటువంటి ఉగ్ర రూపం అనేది ఏమవదు, చల్లారు. అది చల్లారాలంటే ఏం చేయాలా? యేసు అనే రక్షకుడు భూమి మీద వచ్చి అతడు చనిపోతే కానీ ఆయన కోపం ఏమవదు, చల్లారు. ఆయన చనిపోయాడు కనుక దేవాది దేవుని కోపం ఏమైంది? చల్లారింది. కనుక ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము కనుక ఈ ఊరి మీదకి ఏం రావట్లేదు, శిక్ష అమలు కావట్లేదు, కానీ సునామీలు మాత్రం ఇప్పుడు వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. జపాన్ మీదకి, రష్యా మీదకి, అమెరికా మీదకి ఏమొస్తుంది? భూమి కంపిస్తుంది. ఇక డిసెంబర్లోగా చూడాలండి ప్రియమైన దేవుని పిల్లరా. డిసెంబర్లోగా ప్రపంచ దేశాల్లో కనీసం 50% ఆఫ్ ది కంట్రీస్ చాలా వరకు ఆర్థికంగా, సామాజికంగా, ఆస్తిపరంగా 70% నష్టపోతారు. అంటే దరిద్రపు దేశాలు అయిపోతాయి. ధనిక దేశాలు అన్నీ ఏమైపోతాయి? దరిద్ర దేశాలు అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అవుతాయి. ఎందుకు అంటే ధనమును బట్టి, పొలిటికల్ పవర్ను బట్టి, వాడికి ఉన్నదాన్ని బట్టి విర్రవీగుచున్నటువంటి ధన సంపన్నులందరికీ దేవుడు ఇచ్చేటువంటి అలర్ట్ వార్నింగ్ ఈ ఇయర్లో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ప్రజలు కూడా మోకరించి దేవుడు ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి మరి 200 దేశాలు పైగా ఉన్నటువంటి దేశాల్లో 100 దేశాలు ఏమైపోతాయి? ధనిక దేశాలు దరిద్రపు దేశాలుగా అయిపోతాయి. కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా దేవునికి ఏం చేయాలా? లోబడి ఉండాలి. నువ్వు అమెరికా అవ్వచ్చు, అది రష్యా అవ్వచ్చు, లేకపోతే ఇంకా పెద్దైన దేశమైనా అవ్వచ్చు. కానీ దేవుడికి లోబడకపోతే ఏమవుతారు? ఆయన ఉగ్రతకు మరి పాత్రలు అవ్వాల్సిన అవసరం వస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అందుకని మోషే గారి కోపం, దేవుడి కోపమేమో మోషే ఆపేశాడు. మోషే గారి కోపం ఎవరు ఆపలేపారు? అందుకే ఏం చేశారు? మొత్తం అందరినీ కూడా సమూలంగా నాశనం అనేది చేశారు. అప్పటికి దేవుడు ఆ మోషే గారు చెప్తున్నారు, దేవుడు పక్షంగా ఉన్నవారు రండిరా అంటే వచ్చాడా? ఎంత కండకవరం కాబట్టి చూడండి, ఎంత బుద్ధిహీనులు. కాకపోతే భయం ఉంది అసలు పూరావరకుండా, భయం లేదు జనాలకి. కనుక అందులో వేసిన వాళ్ళు కొంతమందే, డ్యాన్స్లు వేసిన అందరూ వేయలేదు. వాస్తవం గమనించాలి. ఇక్కడ ఎంతమంది అయితే పాలెంలో ఉన్నారో లక్షల మంది ప్రజల్లో అందరూ వేయలేదు. అక్కడ 3000 మంది ఎవరైతే చచ్చాడో ఈ 3000 మంది మాత్రమే ఏం చేశారు? ఆ దూడను చేసుకొని తాగి తందనాలు తాగి డ్యాన్సులు చేశారు. వాళ్ళే ఇచ్చారు బంగారం కూడా. అందుకని అక్కడ పర్టికులర్గా వాళ్ళని మాత్రం ఏం చేశారు? టార్గెట్ చేసి చంపడం జరిగింది. కానీ ఎవరిని చంపలేదు?
మిగతా జనాంగం లక్షల మంది ప్రజలు చావలేదు. ఎందుకు? వాళ్ళు అసలు రాలేం, మాకెందుకు రా బాబు అని పవిత్రులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకని ప్రపంచంలో అందరూ పాపాలు చేయరు. ఎవడో పర్టికులర్ జనాంగాలు ఉంటారు చూసారా, వాళ్ళ వలన మిగతా వాళ్ళకి కూడా ఏమొస్తుంది, ఆ పాపం అంటుకునే పరిస్థితి అనేది వచ్చింది. అందుకని మరి క్రైస్తవ జనాంగంలో ఉన్న వాళ్ళందరూ పాపులైతే కాదు, కొంతమంది మాత్రం ఏం చేస్తారు, విచ్చలవిడితనం అనేది ఉంటుంది. దేవుళ్ళు ఉండేవారు చాలా భక్తిపరులు అనేవాళ్ళు చాలామంది ఉండబట్టి ఇంకా దేశాన్ని ప్రపంచాన్ని దేవుడు ఏం చేస్తున్నారు, ఆ నీతిమంతులు బట్టి కాపాడబడుతుంది ఈ ప్రపంచం అంతా కూడా. ఆ నీతిమంతులే కరువు అయిపోతే భూమికి దేవుడికి ఏమైపోద్ది, భారం అయిపోద్ది, ఆయన కష్టమైపోద్ది, ఒకరి రూపం ఏమైపోద్ది, భూమి మీద తాండవం ఆడితే మన పరిస్థితి ఏమవుద్ది, అయోమయ స్థితికి వెళ్ళిపోతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం బట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకూడదు. వాళ్ళు విగ్రహం చేసుకున్నారు, ఈరోజు మనం నిగ్రహం తప్పుతున్నాం. వాళ్ళది విగ్రహం, మనది నిగ్రహం తప్పుతున్నాం. నిగ్రహం అంటే ఏంటండి, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, ఈ మూడు మనలో ఉంటే అవే విగ్రహాలు. ఆ విగ్రహాలు తీసుకున్నాం అనుకోండి, దేవుడికి ఇష్టమైనటువంటి జనాంగంగా మనం మారుతాం. కనుక అటువంటి దీవెన ఆశీర్వాదంతో ఇప్పుడు మనందరూ నింపి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.